ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి రమాదేవి గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, ఈ మధ్యకాలంలో చాలామంది గురు అనుగ్రహం కనుక ఉంటే అంత బాగుంటుంది, ఇంకా వేరే పూజలు అవన్నీ కూడా ఏం అవసరం లేదు అనే ఒక ఆలోచనలో ఎక్కువగా ఉన్నారు. దీని ఆధారంగా చేసుకొని దత్తమాల తీసుకుంటే దత్తాత్రేయ స్వామిని గురువుగా అందరం భావిస్తాం కాబట్టి దత్తమాల వేసుకుంటే కనుక గురువు అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది, మాకు అన్ని రకాలుగా మంచి శుభ ఫలితాలు ఉంటాయి అనే ఆలోచనతో చాలామంది దత్తమాల వేసుకుంటున్నారు. అంటే ఇప్పటి వరకు భవానీ మాల అని చెప్పి, హనుమాన్ మాల అని చెప్పి, అయ్యప్ప మాల అని చెప్పి ఈ రకరకాల మాలల గురించి విన్నాం. దత్తమాల అనేది ఈ మధ్య కాలంలోనే ఎక్కువగా వినిపిస్తుంది. అసలు నిజంగా ఈ మాల ధారణ అనేది ఉందా? ఏ దేవుడికైనా మాలా ధారణ అనేది ఉంది. మనకి గణేష్ మాల కూడా ఉంది. అసలు మొదటగా మాలాధారణ మొదలైంది గణేశుడితోనే మొదలైంది. అది ఏంటిది అంటే, మనం ఏం చేస్తున్నామంటే భగవంతుడికి కూడా ఒక సీజన్ని సృష్టిస్తున్నాం. ఒక్కొక్క సీజన్లో ఒక టైంలో బాగా అయ్యప్ప మాలలు, ఒక టైంలో భవానీ మాలలు, ఒక టైంలో శివమాలలు, ఒక టైంలో గోవిందమాలలు, ఇప్పుడు దత్తమాలలు. ప్రతి ఏ భగవంతుడికైనా మాలాధారణ అనేది ఇక్కడ దీక్ష అంటారు దీన్ని. 41 రోజుల పాటు మాలాధారణ చేస్తూ సాత్వికమైన ఆహారము, సాత్వికమైన గుణాలతో ఉంటూ మాలాధారణ చేయటం అనేది. త్రిమూర్తి అవతారము దత్తాత్రేయుడు. అవును, మొదటి అవతారం కూడా దత్తాత్రేయుడిదే. మనకి కృతయుగంలోనే మొదటగా అవతరించింది దత్తాత్రేయుల వారు. అత్రి అనసూయలకి పుత్రుడిగా జన్మించాడు. అసలు అది ఒక అమోఘమైన ఘట్టం ఆయన జననం అనేది. అనసూయ మాత ఎంత గొప్ప పతివ్రత ఆవిడ కడుపున జన్మించాడు. దూర్వాసుడు, చంద్రుడు, దత్తాత్రేయుడు, ముగ్గురు కూడా అన్నదమ్ములు. ఇక్కడ మనకి ఈ దత్తమాల అనేది మొదటి నుంచి చాలా ఏళ్ల నుంచి ఉంది, ఎక్కడో కనిపిస్తుంది. మనం ఇప్పుడు ఏం చేస్తామంటే, ఒక భగవంతుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు ఆ భగవంతుడు మన కోరిక నెరవేరుస్తాడో లేదో, కానీ అదే భగవంతుణ్ణి పట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, భక్తులందరూ కూడా శివాలయానికి వెళ్తారు. 41 రోజు తిరిగాం, అబ్బే మాకు జరగలేదు, వద్దు శివాలయం. ఇంకొక ఆలయం హనుమాన్ ఆలయం, అలా వెళ్తూ ఉన్నారు. నిజమమ్మ. ఇక్కడ మనం భగవంతుని ఆరాధన అనేది కామ్యముతో, అంటే కోరికలతో తప్పితే మనం భక్తితో ఆరాధించట్లేదు. వాస్తవం ఇది ఇక్కడ జరుగుతుంది. నీ కోరిక తీర్చడానికి ఆయన రెడీగా కూర్చొని ఉన్నాడా? భగవత్ శక్తి అణువణువున ఉంది. నేను ఈ ఆరాధన చేస్తాను, నాకు ఈ కోరిక నెరవేరుతుందంటే ఎన్నో నియమాలు ఉంటాయి. ఆ నియమాలే ఈ దీక్షాధారణ, ఈ మాలాధారణ అనేది. ఈ మాలాధారణ కూడా ఏంటిది? స్వప్రయోజనాల కోసమే. ఎందుకు? ఆహార నియమాలు, అలాగే మాట్లాడడం, కొన్ని చాలా నియమాలు ఉంటాయి కదా. ఏకభుక్తం భూషయనం, మితంగా మాట్లాడటం, సాత్వికాహారం స్వీకరించటం, సంసార సుఖానికి దూరంగా ఉండటం. 41 రోజు అదేమి సులభమైంది ఏం కాదు. ఎంత ఇంద్రియాలని శమింపజేసుకోవటం, ఇవన్నీ 41 రోజుల పాటు ఇవన్నీ పాటించిన వాళ్ళు 42వ రోజు పాటించలేకపోతున్నారు అంటే ఇది మాల అనేది నిజంగా ధరిస్తున్నారా భక్తితో? లేదు, క్వశ్చన్ మార్క్. లేదు. 42వ రోజు వాళ్ళు నాన్ వెజ్ తినడానికి పరిగెడుతున్నారు. మాంసాహారాన్ని వదిలేయండి. 41 రోజులు ఉన్నారు కదా, 42వ రోజు తినకపోతే ఏమవుతుంది? బాగానే ఉంటాం కదా. మరి మాలాధారణ యొక్క విశిష్టతను ముందు తెలుసుకోవాలి. మాల ధరించటం వల్ల ప్రయోజనాల కంటే కూడా అది భగవంతుడు ఏం చెప్పాడు, మన శాస్త్రాలు ఏం చెప్పాయి, వాటిని మనం ఆచరించామా లేదా, మన శరీరం సహకరిస్తుందా లేదా, కుటుంబం సహకరిస్తుందా లేదా, మన ఉద్యోగ రీత్యా మన కొలీగ్స్ సహకరిస్తారా లేదా, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మాలాధారణ చేయాలి. ఇప్పుడు 10 మంది ఆడవాళ్ళు పనిచేసే ఆఫీసుల్లో పనిచేస్తూ నువ్వు మాలాధారణ చేసావంటే తప్పు నీది. మహిళలకి నెలసరి వస్తుంది, వాళ్ళు రావాల్సింది ఆఫీస్కి. 5 రోజుల నెలకి నువ్వు మాలాధారణ చేసావు అని వాళ్ళు సెలవు పెట్టుకోలేరు. వాళ్ళు పెడతారు కదా. కాబట్టి అవి దృష్టిలో పెట్టుకోవాలి. లేదు, 41 రోజు చేయకపోతే కనీసం 21 రోజు కూడా చేసుకోవచ్చు. అవునా? అర్ధమండలం అంటారు.
అర్ధమండలం కింద 21 రోజు చేసుకోవాలి. ఇంకంతకంటే తగ్గించి చేయటానికి లేదు. కానీ 11 రోజులు 9 రోజులు ఇవి కూడా చేస్తారు. అస్సలు కొంతమంది 3 రోజులు అయ్యప్ప మాల వేసుకొని 3 రోజులు వేసుకొని వెళ్తారు. దేనికోసం 3 రోజులు నువ్వు ఇంద్రియాలని శమింపజేసుకోవడం కోసం 41 రోజులు పనిచేయలే 3 రోజులకు అవుతుంది మనకి. అదే కదా కదా. ఇవన్నీ మాలాధారణ అనేది భక్తి కోసం చేసేది. చాలా మంది ఇప్పుడు మాలాధారణ చాలా వరకు అంటే తెలిసిన వాళ్ళు ఎక్కువగా అంటే అన్యాయం అధర్మం వైపు ఉంటూ లంచాలు తీసుకుంటూ అవతల వాళ్ళని మోసం చేసే వాళ్ళే మాలాధారణ చేశారు. అంటే పిల్లలు ఏమవుతారంటే ఇది చూసి అంటే పాపం చేయొచ్చు మాలాధారణ చేస్తే వెళ్ళిపోతుందా అనే స్థాయికి వస్తారు. అవును. భక్తి అనేది మనం నియమాలని మనం మాలాధారణ చేయకుండా కూడా చేయవచ్చు. కాకపోతే ఏంటిదంటే ఇక్కడ మనకి వస్త్రధారణలో ఒక సత్యం దాగి ఉంది. ఆ యొక్క గంధపు రంగు దుస్తులు ధరించగానే మన మనస్థితి మారిపోతుంది. నా విభూది నామాలు పెట్టుకోగానే మారిపోతుంది. ఒరిజినల్ రుద్రాక్షలు ఇవన్నీ వేసుకోవటం, స్ఫటికమాలలు వేసుకోవటం వల్ల మన యొక్క ఆలోచన తీరు భగవంతుడి వైపు నడిపిస్తుంది. మనం ఏం చేసే జపం కానీ ఆ యొక్క దత్త మంత్రాలను కానీ ఆ దత్తుడి యొక్క భజనలు కానీ ఇవన్నీ కూడా సహకరిస్తాయి. ఇవన్నీ మనం నిత్య జీవితంలో చేయలేమా? చేయవచ్చు, కానీ మనం చెయ్యము. అంటే మనం ఉండాలి ఆ సంకల్పంతో చేయాలి. ఇప్పుడు ఒక నియమం, ఎప్పుడైనా పొద్దున్నే నేను 4కి లేవాలి, 6కి నేను ఇవన్నీ చేసుకోవాలి అంటే అవుతాయి. ఎందుకు అవ్వవు? కొంచెం అంటే ఇంద్రియ శమింపజేసుకోవటం ఇంద్రియాలని అంటే నిద్ర అంటే బద్ధకం ఎక్కువ అవుతుంది శరీరానికి. దాన్ని తగ్గించాలి అంటే తెల్లవారుజామున లేవాలి. తెల్లవారుజామున లేస్తే ఎంత సమయం ఉంటుంది? అవును, చాలా సమయం ప్రశాంతంగా అసలు అయ్యో ఈరోజు బోర్ కొడుతుంది అన్నట్లు ఉంటుంది. ఎప్పుడైనా లేచి చూడండి. అవును. అలా ఇప్పుడు ఏ మాలాధారణ చెయ్యకున్నా కూడా మరి ప్రతిరోజు కూడా లేచి పూజ చేసుకునే వాళ్ళు ఉన్నారు, మితంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఎవరికి అన్యాయం అధర్మం చెయ్యకుండా ఎవరి రూపాయిని ఆశించకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అవును. నేనేది ఆ 41 రోజులు కాకుండా ప్రతి నిత్యము కూడా భగవన్నామ స్మరణ చెయ్యండి. మాలాధారణ చెయ్యాలి, కాకపోతే కఠిన నియమాలతో చెయ్యాలి. అక్కడ స్వాములకు ప్రత్యేకంగా వండుతున్నారు. అవును, వండుతున్నారు. వండేవాడు స్నానం చేశాడా? చూడలేదుగా. మనం తలస్నానం చేయాలి కదా. ఇంట్లో భార్య తలస్నానం చేసి వండుతారు. మనశ్శుద్ధితో, శరీర శుద్ధితో, కంటి శుద్ధితో, జల శుద్ధితో వంట చేస్తుంది. అవును. అవతల వాళ్ళకి ఏం అవసరం? అంతే కదా. వాళ్ళు ఏం చేస్తారు? వంట చేస్తే చెమట పోస్తుందని లేచి అలాగే వస్తారు. అలాంటి భోజనం చేస్తారు. అరటాకేసే పెడతారు. నువ్వు మాల వేసుకున్న వాళ్ళకైనా నేను పోయినా కూడా అదే పెడతారు. అరటాకులో పెడితే అది సపరేట్ భోజనం అని మీరు భోజనం చేస్తే ఎట్లా? ఇంకొకటి ఇప్పుడు షుగరు, బీపీలు, థైరాయిడ్లు, కొలెస్ట్రాల్ అందరికీ సర్వసాధారణం. ఇవి ఉన్నవాళ్ళు 3 పూట్ల తినవలసిందే. ఒక పూట ఏకభుక్తం పనికి రాదు వాళ్ళకి. మరి ఉదయం అల్పాహారం అవన్నీ ఇంట్లో చేయలేకపోతే బయటకు వెళ్ళి తింటున్నారు, ఉండలేక తింటున్నారు, ఆకలి తింటున్నారు, కళ్ళు తిరిగి తింటున్నారు. వాళ్ళు ఉల్లి వెల్లుల్లి వాడతారు, కానీ భుజించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఒకసారి హోటల్కి వెళ్ళినప్పుడు అక్కడికి చాలామంది వచ్చారు భోజనం చేయడానికి అయ్యప్ప మాలలు వేసుకొని. నాకు వాళ్ళకు పెట్టే భోజనం పెట్టమంటే అందులో మరి ఉల్లి వెల్లుల్లి ఉంది. మరి నియమం ఎక్కడ ఉంది? నేను అనేది అది. ఇంటి దగ్గర నుంచే చక్కగా బాక్స్ కట్టుకొని వెళ్ళండి, అది బెటర్. టిఫిన్ తినండి, ఉల్లి వెల్లుల్లి లేకుండా తినండి, అల్పంగా తినండి. ఇప్పుడు చాలా మంది శనివారాలు ఉల్లిపాయ వెల్లుల్లి తినరు. ఇడ్లీ, చట్నీ ఇలాంటివి చేసుకొని తినే వాళ్ళు చాలా మంది ఉంటారు. పొంగలి, కట్టు పొంగలి అవి. అలాంటివి మీరు నియమాలతో భోజనం అనేది ప్రధానం, వస్త్రం అనేది ప్రధానం. ఇక్కడ దీక్షకి భోజనం అనేది మనం అదే చెప్తున్నాం కదా, మన వాక్కుని కానీ మనం ఏ రోజు ఏం భోజనం చేసామో మన ప్రవర్తన కూడా అలానే ఉంటుంది. అదే మనం గమనిస్తాం. కాబట్టి ఈ మాల వేసుకున్నప్పుడు ఈ ఆహార నియమాలు అనేవి ఎందుకు ఈ సాయంత్రం కూడా 6 కల్లా భోజనం చేయమంటారు. అవును. దీపారాధన, భజన, పూజ అయిపోయిన తర్వాత భోజనం చేసి వాళ్ళు విశ్రాంతి తీసుకొని మళ్ళీ తెల్లవారుజామున 3కు లేవాలి. చాలామంది 3కు లేవలేక 6కు లేచి అప్పుడు పూజలు, అప్పుడు భజనలు చేసి నేనంటే అట్లా చేసే వాళ్ళు మాలాధారణ అవసరం లేదు.
ఓ నియమం పెట్టుకొని ప్రతిరోజు నేను చేస్తాను, ఒకరోజు అటు ఇటుని ఏం కాదు నిజం అనేది. మాల అనేది దత్తమాల చాలా శక్తివంతమైన మాల. ఇప్పుడు దత్తమాల ఆడవాళ్ళు కూడా వేసుకోవడం మనం గమనిస్తున్నాం, వేసుకోవచ్చు అంటారా? నెలసరి లేని వాళ్ళైతే వేసుకోవచ్చు, నెలసరి ఉన్న వాళ్ళు వేసుకోవటానికి లేదు. ఎందుకంటే మహిళల్లో హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. అందులో ఇప్పుడు మన ఆహారపు అలవాట్లు ఒకటి, ఆహారం పండించడంలో కెమికల్స్ వల్ల మన హార్మోన్స్, అమ్మాయిలు 15 ఏళ్ళకి 16-17 సంవత్సరాలకు అవ్వవలసిన మెచ్యూరిటీ వాళ్ళు 9 ఏళ్ళకే అవుతున్నారు. అంటే ఫుడ్లో కెమికల్ ఎక్కువగా కలుస్తుంది. కాబట్టి మనం సరే ఒక నెల రోజుల, ఒక 21 రోజు వేసుకుందామన్నా కొంతమందికి 20 రోజులకు వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు, అలా మాలని ఉన్నట్టుగా తీయకూడదు. నియమాలు ఉంటాయి కదా, అలా తీయటం కూడా దోషమే, దోషం. మళ్ళీ అప్పుడు అదొక భయం, అయ్యో ఇలా వచ్చింది ఏమవుతుందో అలా తీసేస్తే అని. అలా ఉన్నప్పుడు నెలసరి ఆగిపోయిన వాళ్ళు తీసేసుకోవాలి. ఇక్కడ ఇంకోటి ప్రేక్షకులకి, చాలామంది ఈ మాలాధారణల కోసము, పండగల కోసము, శుభకార్యాల కోసం బాగున్న గర్భసంచి తీసేసుకునే వాళ్ళు కూడా చాలామందిని నేను చూశాను. మహాపాపం. భగవంతుడు ఒక ఆర్గాన్ని ఎందుకు మనకు పెట్టాడు? ఆ గర్భసంచి ఉంటేనే శక్తి మహిళలకి. ఏదో దానికి అనారోగ్యమో లేకపోతే దానికి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి వైద్యుల సూచనతో తీసేస్తే పర్వాలేదు, అది వాళ్ళకి ఇంకా తప్పదు. మీరు కావాలని వీటి కోసం తీసేసుకుంటే నువ్వు వేసుకునే మాలాధారణకి అసలు ఒక ఇదే లేదు, అర్థం లేదు. పుణ్యానికి బదులు పాపం వస్తుంది. ఇలా కూడా ఉన్నారమ్మా, చాలా మందిని చూసాను నేను చాలా మందికి కూడా చెప్పా, అలా మీరు చేసే పూజ కానీ, మీరు చేసే నోము వ్రతం కానీ, మీరు చేసే ఆలయ దర్శనాలు కానీ, మీరు చేసే తీర్థయాత్రలు కానీ వేస్ట్. మీరు ఎన్ని జన్మల గొడ్రాలుగా పుడతారు, తీసేయకూడదు. పాపం అది. పండగల కోసమని రాని పండగ, ఒక్క పండగ చేయకపోతే ఏమవుతుంది? అంతే కదా. ఆయనకు తెలియదా, సృష్టించిన భగవంతుడికి తెలియదా? కాబట్టి మహిళలు నెలసరి ఉన్న వాళ్ళు మాలాధారణ చేయకూడదు, చేయకపోవటం చాలా మంచిది. లేదు మాకు అయిపోయాయండి, కొంతమందికి ఇప్పుడు 35 ఏళ్ళకే ఆగిపోతుంది. అలాంటి వాళ్ళు ఒక 2-3 ఏళ్ళు వేచి చూసి ఇంక అసలు రాలేదు అంటే వాళ్ళు ధారణ చేయవచ్చు. కానీ ఒకటి, కోపం అనేది ఉండకూడదు. చాలా మంది మాలాధారణలో ఉండి కోప్పడి, గొడవపడి, బూతులు మాట్లాడే వాళ్ళని కూడా చూసా. మీ మాల వేసుకున్నందుకు ఆ భగవంతుడు కూడా ఛీ అనేలాగా ఉంటుంది. అది చాలా అవమానం. అది అన్యమతస్థులకి అది ఒక ఉదాహరణలాగా అయిపోద్ది. మీరు ఈ చేశారు ఏమైంది అనేలాగా ఉండకూడదు ఎప్పుడు కూడా. మాలాధారణ నియమాలతో చేయాలి. దత్తమాల చాలా శక్తివంతమైంది, చాలా కామ్యాలని నెరవేరుస్తుంది. దత్తుడే కోరికలు నెరవేర్చే అవతారం అది. కానీ దత్తావతార దత్త చరిత్రలు చదివినప్పుడు మనము అందులో ఆయన చెప్పిన నియమాలు మనం చేస్తే వచ్చే పాపం ఏంది, పుణ్యం ఏంది, వాటిని మనం అనుసరించాలి. ఊరికే నేను దత్తమాల వేసేసుకున్నా, నేను ఉల్లి వెల్లుల్లి తినలేదు, మాంసాహారం లేదు, మందు లేదు, నేను మాట్లాడలేదు అంటే కాదు. నియమాలని అనుసరించాలి. దత్త చరిత్రలు చదవాలి, దత్త పురాణాలు చదవాలి. మహిళలు చక్కగా ఖాళీగా ఉంటారు, దత్త పురాణం చదవండి. ఆ 41 రోజు మనకు తెలియకుండా ఎందుకు మనకి మంత్రం జపించమనేది, ఒక పురాణం చదవమనేది అంటే, ఆ చదువుతూ ఉన్నప్పుడు మనకు తెలియకుండా మన మెదడులో నరాలు యాక్టివేట్ అయ్యి అవి పాజిటివ్ వైపుకి నడిపిస్తాయి. మహర్షులకి ఏం పనిలేక ఇవన్నీ ఎక్స్పెరిమెంట్స్ చేసి మనకు అందించారా? కాదు కదా. కాబట్టి ఏ మాలాధారణైనా నియమాలతో చేయండి. దత్తమాల చాలా శక్తివంతమైంది. ఆ మాలా ధారణ అయిపోయాక దత్తక్షేత్రాలని దర్శించాలి. దర్శిస్తే ఖచ్చితంగా దత్తుడిని పట్టుకోవాలి మనం. ఆ దత్తుడి యొక్క శక్తిని మనం పట్టుకోగలగాలి. అది మాలాధారణకున్న విశేషత. అందరూ వేసుకోవటానికి కాదు ఇది. చిన్న చిన్న పిల్లలకు కూడా 3-4 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి కూడా ఇంట్లో తండ్రి వేసుకున్నాడా లేకపోతే అమ్మమ్మ నానమ్మ ఎవరైనా వేసుకున్నారా, వాళ్ళకు కూడా మాలధారణ చేయిస్తున్నారు. ఏ మాలైనా సరే. అలా కరెక్టే అంటారా అమ్మా? ఒక అన్యమతస్థుల స్కూల్లో చదువుతున్నారు పిల్లలు, ఫీజులు తక్కువని. ఈ మాలాధారణ చేసుకొని వెళ్ళాడు బాబు, చిన్న బాబు, అంతా 2nd క్లాస్ ఏమో. విభూది ధారణ చేయాలి, తిలకం దిద్దుకోవాలి, రుద్రాక్షలవి ధరించాలి, చెప్పులు వేసుకోకూడదు. అక్కడికి వెళ్తే వాళ్ళు స్కూల్ తీసి ఇచ్చి వెనక్కి పంపించేశారు. వాళ్ళకి ఏంటిది అవసరం? ఎందుకు షూస్ వేసుకోవాలి, మా స్కూల్ నియమం అది, రూల్స్ అవి. మాలాధారణలో ఉన్నాడు వేసుకోకూడదు. ఇంకోటి చిన్న పిల్లవాడు, ఆ మాలాధారణ వల్ల వాడికి నియమాలతో అవసరం ఏముంది? అసలు ఒక మనిషి జ్యోతిష్యమే, జాతకమే 15 సంవత్సరాల తర్వాత చూస్తారు. అంతవరకు తల్లిదండ్రుల యొక్క ఆధ్వర్యంలో ఉంటారు. కాబట్టి ఏ జాతకం శక్తి వాళ్ళ మీద పని చేయదు.
అనారోగ్య సమస్యలు వస్తే ఒక శాంతి చేస్తారు తప్పితే ఓకే. మిగతాది అంతా 15 సంవత్సరాల తర్వాత వాళ్ళ ఆలోచనల ప్రకారం వెళ్తారు కాబట్టి అక్కడి నుంచి పాపం పుణ్యం కర్మ మొదలవుతుంది వాళ్ళకి. అప్పటి వరకు పాపం పుణ్యం ఏమీ ఉండదు ఉండదు, వీళ్ళకి. ఏముంటాయి వాళ్ళకి ఒక అనారోగ్యం తప్పితే. ఏ సంవత్సరం, ఏ వాళ్ళకి ఇయర్ వరకు అమ్మా? 15 సంవత్సరాల వరకు మా గురువు గారు నాకు చెప్పింది. ఓకే. ఎందుకు 15 సంవత్సరాల వరకు అంటే వాళ్ళకి ఏమీ తెలియదు, ఇది తప్పు ఉప్పు అనేది పెద్దగా తెలియదు కాబట్టి ఒకవేళ ఏది జరిగినా తల్లిదండ్రులు చూసుకుంటారు కాబట్టి అదే. తర్వాత తల్లిదండ్రులు కూడా వదిలేయడం మొదలు పెడతారు. 16 సంవత్సరాలు వచ్చేవరకు వదిలేయటం మొదలు పెడతారు. అలాంటిది ఆ చిన్న పిల్లలకి మీరు మాలాధారణ ఇస్తే వాడు ఎవరో అమ్మాయి తింటున్న ఎంగిల్ తీసుకొని తింటాడు, తెలియదు కదా వాడికి. తెలియదు వాడికి. ఎందుకు వెయ్యాలి పిల్లలకి? ఊహ తెలిసి ఏదన్నా ఉంటే చేయండి. చక్కగా స్నానం చేయించి భజనలు చేస్తున్నారు, కూర్చోబెట్టండి. పెట్టండి. పూజ చేస్తున్నారు, కూర్చోబెట్టండి. మాలాధారణే చేయక్కర్లేదు అదే కదా. కదా. మీ ఇంట్లో మహిళలు కూడా కూర్చొని పూజ చేయొచ్చు వాళ్ళతో పాటు. పిల్లలకి మాలాధారణ అనేది అవసరం లేదు, వేయకూడదు కూడా. తెలియదు వాళ్ళకి, దాని యొక్క విశిష్టత తెలియదు, అంత జ్ఞానం ఉండదు వాళ్ళకి. ఏం చేయాలి ఏమని. ఇప్పుడు స్కూల్కి వెళ్తాడు, టీచర్ నెలసరిలో ఉంటుంది, వాడు ఆమె రమ్మంటది, పట్టుకోవచ్చు, నువ్వు ఇలా ఉన్నావు బాగున్నావు, ఎవరికేం తెలుస్తుంది? ఈ నియమాలన్నీ పాటించాలి కదా. అది చిన్న పిల్లలు, ఆ పిల్లలు తల్లి నెలసరి అయితే పక్కకి వెళ్తే వాళ్ళు ఏడ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. వాళ్ళు తల్లే కావాలంటారు, తెలియదు కదా. ఎందుకు వేయాలి మాలలు వాళ్ళకి? వాళ్ళకి ఏం తెలియదు కదా. కాబట్టి 15 సంవత్సరాల తర్వాత మాలాధారణ అనేది చేస్తే చాలా బాగుంటుంది, ఊహ తెలుస్తుంది. అప్పుడు కూడా వాళ్ళు విద్య అయిపోయే వరకు కూడా మాలాధారణ జోలికి వెళ్ళకుంటే బాగుంటుంది. స్కూల్ టీచర్స్ ఏమి, ఆయాలేమి, కో ఎడ్యుకేషన్ అయితే అమ్మాయిలు ఉంటారు, నెలసరి వచ్చే అమ్మాయిలు, తెలీదు, స్కూల్స్కి వెళ్ళాలి. కొంతమంది ఎగతాళి చేస్తే బాధపడతారు, తీసుకోలేక దాన్ని. ఇవన్నీ ఉన్నప్పుడు అవసరం ఏంటిది అని. అంతే, వాడంతలా వాడికి నేను వేసుకోవాలి అనే ఆలోచన వచ్చినప్పుడు వేసుకొని అన్ని జాగ్రత్తలు వాడే తీసుకుంటాడు. కానీ ఈ నియమాలన్నీ పాటిస్తూ మాలను ధరిస్తే నిజంగా దత్తుడు అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. తప్పకుండా మనకి కలియుగంలోనే ఆయన ఈ 2 అవతారాలు ఉన్నాయి దత్తుడివి, శ్రీపాద శ్రీవల్లభులు, నృసింహ సరస్వతి. మనకి ఎంత అందించారు జ్ఞానాన్ని వాళ్ళిద్దరూ కూడా, దత్తావతారమే వాళ్ళిద్దరూ కూడా. కాబట్టి మరి ఆ లెక్కకు వస్తే శ్రీపాద శ్రీవల్లభులు ఎప్పుడూ కూడా ఆయన యవ్వనంలోనే కనిపిస్తాడు మనకి. చూడండి, పిఠాపురం వెళ్ళిన ఆయన యవ్వనంలోనే కూర్చున్నట్టుగా అనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన ఇంకా అలానే ఉంటాడు. ఆయన వయసు పెరిగిన వాళ్ళగా ఎక్కడా ఉండదు, యవ్వనంలోనే కనిపిస్తాడు. చక్కగా ఆకాశాయం ధరించి, రుద్రాక్షలు ధరించి, జటము కట్టి, చాలా ప్రసన్నమైన వదనంతో ఉంటాడు శ్రీపాద శ్రీవల్లభుడు. నృసింహ సరస్వతి వీళ్ళిద్దరూ కూడా అసలు ముందు దత్త చరిత్రను చదవాలి. మాలాధారణ చేసే ముందు దత్త చరిత్రను చదివి తర్వాత ధారణ చేస్తే ఆ శక్తిని, ఆ దత్తుడి యొక్క శక్తిని మనం పట్టుకోగలగాలి. అది మాలాధారణకు అర్థం. ధన్యవాదాలమ్మా. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.